డింపుల్ బయటే ఉంది కదా, దానికి కాల్ చేస్తా. ఈ డింపుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇది రీల్స్ తీసుకుని ఛార్జింగ్ మొత్తం అవగొట్టినట్టుంది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? అమ్మాబి, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో మా డబ్బులు. నానా నానా, ఇప్పుడు మీకెలా ఉంది? కొంచెం పర్వాలేదమ్మా. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను నాన్నా. అమ్మ సమయానికి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురావడం వల్ల సమస్య పెద్దది కాకుండా మిమ్మల్ని కాపాడగలిగారంట. ఇంకో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తానన్నారు. మీరింక భయపడాల్సిన పనేం లేదు నాన్న. అమ్మా, నాన్న నువ్వు జాగ్రత్తగా చూసుకో. అదేంటి అప్పుడే అప్పగింతలు చెప్తున్నావు? వెళ్ళిపోతావా? అభిని వెళ్ళని సరోజిని. ఇప్పుడు నేను కొంచెం బానే ఉన్నాను కదా. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా. నాన్నకేం కాదు, నువ్వు టెన్షన్ పడకు. అమ్మా అభి, నువ్వు వెళ్ళమ్మా. ఇక్కడేమైనా ఉంటే అమ్మ చూసుకుంటుందిలే. సరే నాన్న. సరే అమ్మా. అభి, అమ్మా, నేనొక మాట అడగనా? అడుగమ్మా. ఇందాక నేనేదో కంగారులో నువ్వు చెప్పింది ఊరికే వదిలేశాను. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పవే. నిజంగా నువ్వు మా దగ్గరేం దాచట్లేదు కదా? సరోజిని, నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు? అభి ఏ విషయం మన దగ్గర దాస్తోంది? అమ్మా, నాన్నున్న పరిస్థితి ఏంటి? నువ్వు అడిగే ప్రశ్నలేంటి? అది కాదే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. చాలా ముభావంగా ఉన్నావు. మనసులో ఏదో బాధను మోస్తున్నట్టు కనిపిస్తున్నావు. అందుకే మళ్ళీ అడుగుతున్నాను. అమ్మా అభి, మీ అమ్మ చెప్పింది నిజమా? నిజంగానే నువ్వు మాకేదైనా చెప్పకుండా దాస్తున్నావా? నాన్న, మీరు కూడా ఏంటి? మీకిలా అయిందని నేను కాస్త బాధలో ఉన్నాను. అది చూసి అమ్మ తనకిష్టమైన కథలన్నీ అల్లేసుకుంటుంది. అంతే అంటావా అమ్మా? ముమ్మాటికి అంతే. అమ్మా, అనవసరంగా నాన్నని ఈ సమయంలో టెన్షన్ పెట్టకు. నేను వెళ్ళొస్తాను. నాన్న, జాగ్రత్త. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి నాన్న. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో సమస్య ఉంటే అమ్మగారింట్లో చెప్పుకుంటుంది. కానీ మీరున్న పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారిన నా జీవితం గురించి మీకు చెప్పలేను. మీకు చెప్పి ఇంకా బాధ పెట్టలేను. అందుకే మీరు అడిగే ప్రశ్నలకి అర్థం పర్థం లేని జవాబులు చెప్తున్నాను. నన్ను క్షమించండి. ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా వన్నట్టు ఇప్పుడు ఆ ఇంద్ర కూడా నాకు పెద్ద సమస్యలా మారాడు. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?
ఈ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలి? నాకు సాయంగా ఉంటుందనుకున్న డింపుల్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. హలో, హేయ్, ఎక్కడ చచ్చావు డింపుల్? చావలేదు సార్, బతికే ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే పుచ్చ పేలిపోతుంది. ఇందాక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, ఇప్పుడు ఎలా స్విచ్ ఆన్ అయింది? సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుందిలేండి సార్. అమ్మాయి దొరికిందా? అబ్బాయిని పట్టుకున్నారా? దాన్ని నేను పట్టుకోవడం కాదు, నేనిక్కడ ఇరుక్కుపోయాను. సార్, మీరు అలా పొడి పొడిగా చెప్తే నా పుర్రకు అర్థమవుతుందా? కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఆ అభి తప్పించుకుని నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయింది. కనీసం అది వెళ్ళిపోయిన సంగతి కూడా తెలీదా నీకో? నువ్వు రీల్స్ చేస్తూ కూర్చుంటున్నావా, అంతేనా? అదేం లేదు సార్, నేను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నాను. ఆ అభి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏంటో. నోరు విప్పితే అబద్ధాలు. నీ గురించి నాకు బాగా తెలుసు. సరే, వచ్చి తాళం పగలగొట్టి డోర్ ఓపెన్ చేయి. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను. నీలాంటి దాన్ని ఇలాంటి ముఖ్యమైన పనికి పెట్టుకున్నాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇంత చిన్న తప్పుకి చొప్పు తీసుకుని కొట్టుకోవడం ఎందుకులేండి సార్. నోరు మూసుకుని పదా. అభి పారిపోతుంటే పట్టుకోకుండా ఇప్పుడొచ్చి నాకు నీతులు చెప్తున్నావా? పదా. నీలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నందుకు నా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకోవాలి. కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకునేటంత కాని పని నేనెప్పుడూ చేయలేదు రాహుల్ బాబు. రాహుల్, ఎంతసేపు అయిందిరా వచ్చి? అయినా నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? నందన ఎక్కడా? రాహుల్, నందన ఎక్కడా అంటే సమాధానం చెప్పవేంట్రా? రాహుల్, నిన్నేరా అడిగేది. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అభి కనిపించిందమ్మా. ఏంటి రాహుల్, అభిని చూసావా? అవునక్క. నువ్వు చూసింది నిజంగా అభినేనా, లేక ఇంకెవరినైనా చూసి అభి అనుకుంటున్నావా? నేను ఎవరినో చూసి అభి నేనెందుకు అనుకుంటానక్క? తనంటే నాకిష్టం లేకపోవచ్చు, కానీ నేను గుర్తుపట్ట